హలో గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు చాలా ట్రెడిషనల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ పచ్చి పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామా. ముందుగా ఉల్లిపాయని దంచుకోవాలి, దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసి దంచి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, చింతపండు రసం, తగినంత సాల్ట్, పులుపుకు తగ్గట్టుగా బెల్లం వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. అంతే, టేస్టీ అండ్ ఈజీ రెసిపీ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. భోజనానికి ఒక అరగంట ముందు ఇది రెడీ చేసుకుంటే ఉల్లిపాయ ఊరి చాలా టేస్ట్గా ఉంటుంది. వేడన్నంలో పెసరపొడి వేసుకొని ఆ కాంబినేషన్లో పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది, మరి నేను అలాగే ట్రై చేశాను. మరి మీరు కూడా ట్రై చేసేయండి.